నువ్వు నిజంగా రాయలసీమ బిడ్డ అయితే రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టుకున్న ఆ ప్రాజెక్టులో కర్నూలుకు అనంతపురం జిల్లాకి ఒక్క చుక్క కూడా నీళ్లు రానటువంటి ఆ ప్రాజెక్టును పట్టుకుని ఏదో రాయలసీమకు నేను ఇంత చేశాను అద్భుతం చేశాను మాట్లాడుతున్నారు. నేను ఇంకొక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నేను గతంలో కూడా అడిగాను. నేను ఈ నాయకులు ఎవరైతే వైసీపీ నుంచి పోయి ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి కర్నూలు నుంచి అనంతపురం నుంచి మాట్లాడుతున్న నాయకులు మీకు ఏమైనా సిగ్గన్నా ఉందా? కొద్దిగా రాయలసీమకని చెప్పి ఈ రోజు ఈ ప్రాంతంలో ఒక చుక్క నీళ్లు రానటువంటి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఏ రకంగా మద్దతు తెలుపుతారు మీరు? అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నిజంగా రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు మన పశ్చిమ ప్రాంతంలో కర్నూలు ఆర్టీఎస్ రైట్ కెనాల్ గాని, గుండ్రేవుల ప్రాజెక్టు గాని, వేదావతి ప్రాజెక్టుకు టెండర్లు పిలిపించి శాంక్షన్ చేసి ఆమోదం తెలిపిన తర్వాత 5 సంవత్సరాలు మీరొచ్చి ఈ ప్రాంతానికి మొత్తం జీవనాడులు అనేటువంటి ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండరింగ్ పేరు మీద రద్దు చేసింది మీరు కదా? రద్దు చేసిన వాళ్ళు రాయలసీమ ద్రోహ, లేకపోతే ప్రాజెక్టు పిలిచి టెండర్లు పిలిచిన వాళ్ళు రాయలసీమ ద్రోహ? పట్టిసీమ వేస్ట్ అన్నారు. మరి గోదావరి కృష్ణ అనుసంధానంతో పట్టిసీమ ద్వారా ఈ రోజు హంద్రీ నియమాన్ని వెడల్పు చేసి పులివెందులకు, కుప్పానికి, మన ప్రాంతానికి కూడా 52 టీఎంసీల నీళ్లు ఈ రోజుకి ఆన్ రికార్డ్ నేను చెప్తున్నమాట. 52 టీఎంసీ నీళ్లని ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహ, లేకపోతే కేవలం మాయ మాటలు చెప్తూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి ఆలింగనాలు చేసుకుని ఆ రోజు భోజనాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతు తెలిపి ముఖ్యమంత్రిగా పోయి ఓపెనింగ్ చేసి ఇదే కర్నూలు గడ్డ మీద పొంగ దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహ. ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుంది. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నేను ఆ రోజే చెప్పాను, ఏ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఉందో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి 768 కోట్లు దోపిడీ చేసేశారు. మన కర్నూలు, అనంతపూర్ కు ఒక్క చుక్క రాని ప్రాజెక్టులో రాయలసీమని పేరు ఎట్లా పెడతారు మీరు? మరి ఈ ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టు నాశనం చేసింది మీరు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తూ మళ్లీ 100 కోట్లు, ఎందుకంటే మీలాగా ప్రజావేదికను కూల్చి విధ్వంసమే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదు.